వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. సో, ఈరోజు సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందుగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి గవర్నమెంట్ చాలా ఉచిత పథకాలను ఇస్తుంది. మనం కూడా చాలా మంది దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్లు అలాంటివి తీసుకుంటూ ఉంటాం. సో, జ్యోతిష పరంగా ఈ ఉచిత పథకాలు గాని, ఈ ఉచిత గిఫ్ట్లు గాని అందరూ తీసుకోవచ్చా? అన్ని రాసుల వారు. ఒకవేళ తీసుకుంటే అవి మనకి జ్యోతిష్యరీత్యా ఏ రాసుల వారికి ఎలా వస్తాయి? ధన రూపంలో ఎవరికొస్తాయి? వస్తు రూపంలో ఎవరికొస్తాయి? అనేది ఈరోజు టాపిక్. ఈ టాపిక్ మీద ముందుగా మన గురూజీ జ్ఞానేశ్వర్ గార్దాస్ గారు ఆహ్, ఆహ్, వివరిస్తారు. తర్వాత సుధాకర్ సార్ చెప్తారు. ఓవర్ టు యూ జ్ఞానేశ్వర్ సార్. గుడ్ ఈవినింగ్. శాకంబరి జ్యోతిషాలయానికి అందరూ స్వాగతం. ఈరోజు సబ్జెక్టు ఫ్రీ గిఫ్ట్స్. ఫ్రీ గిఫ్ట్స్ అనేది యాక్చువల్‌గా క్లాసిక్స్ కనుకదంటే బృహత్ పరాశర హోరా శాస్త్రం గాని, ఫలదీపిక గాని ఇలాంటి సారావళులు వాటిల్లో ఫ్రీ గిఫ్ట్స్ గాని ఇట్లాంటి గురించి ఎక్కడ శ్లోకాలు వాటికి సంబంధించి ఏమి ఉండవు. కాకపోతే ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమాజం కరెంట్ అంటే మన పరిసరాల్లో మనం ఏ కాలంలోనో ఆ కాలంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, ప్రస్తుతం నడుస్తున్నటువంటి రకరకాల పద్ధతుల్లో ఇప్పుడు మనం ఉన్న సమాజంలో గిఫ్ట్లు అనేటివి మామూలు. ఉచిత పథకాలు అది గవర్నమెంట్ సంబంధించింది. అది ముండేన్ ఆస్ట్రాలజీ, మేదిని జ్యోతిష్యం. ఆ సబ్జెక్ట్ వేరు, ఆ టాపికే వేరు. దాన్ని ఇందులో మనం చెప్పుకోవడానికి కుదరని పని అది. ఇంకా తర్వాత పర్సన్స్, వ్యక్తుల జీవితాల్లో దానాలు, ఒకరు ఫ్రీ తీసుకోవటం అంటే అర్థం ఏంటంటే ఇంకొకరు దానం ఇవ్వటం. మనకున్నటువంటి శాస్త్రాల్లో దానాల గురించి చెప్పారు కానీ గిఫ్ట్లు ఎలా వస్తాయనే సంగతి చెప్పలేదు. కాకపోతే మనకున్నటువంటి 12 భావాల్లో ఒకటి అష్టమ భావం ఒకటి ఉంది. అష్టమ భావం ఏంటిదంటే రెండో భావానికి సరిగ్గా ఆపోజిట్లు ఉంటుంది, వ్యతిరేకం. రెండో భావం ఎందుకన్నానంటే ధనభావం. అది మనం స్వార్జితం లేదా పిత్రార్జితం లేదా కుటుంబ సభ్యుల ద్వారా సమకూరినటువంటి స్థిరాస్తులు లేదా స్వయంగా ఆర్జించినటువంటి ధనం. అక్కడ అది ఆ ధనానికి ఏంటంటే ఆయాసంగా ఎక్కడ అంటే ఫ్రీగా ఎక్కడి నుంచి రాదు, స్వతహాగా చేసుకోవాల్సి, న్యాయబద్ధంగా రావటం. రెండవ భావం చెప్తుంది. అంటే అష్టమ భావం ఉన్నది కష్టపడకుండా ఫ్రీగా లేదా అక్రమంగా న్యాయమైన సంపాదన కాకుండా ఈ భావం చెప్తుంది. అంటే అష్టమభావం అనేది ప్రతి ఒక్కరి చాట్లో. మరి ప్రతి ఒక్కరికి అలా వస్తుందా అంటే అలా రాదు కదా. దానికి కొన్ని గ్రహాల యొక్క స్థితి, కాంబినేషన్స్, యోగాలు, అష్టమాధిపతి దెబ్బతినటం లేదా వ్యక్తి జాతకంలో మోరల్స్ దెబ్బతింటే, ఎప్పుడైతే వ్యక్తి జాతకంలో నీతి నిజాయితీ అనేది పూర్తిగా దూరం అయిపోతే ఆ వ్యక్తి ఏం చేస్తారంటే పరాన్న బుక్కులు అంటాం, ఇతరుల మీద ఆధారపడటం. లగ్నాధిపతి దెబ్బతిన్నాడు. లగ్నాధిపతి ఎప్పుడైతే దెబ్బతింటాడో లగ్నం పాపకర్తరిలో పడి లగ్నాధిపతి పాపగ్రహాలతో ఉండి, అందులో ముఖ్యంగా రాహు బలహీనంగా ఉండి ఈ ధనభావాల్ని ప్రభావితం చేస్తే వ్యక్తి ఏం చేస్తారంటే విపరీతమైన
ధనదాహం, అత్యాశ, అది కూడా అక్రమంగా సంపాదించటం. కొన్ని సందర్భాల్లో విపరీతంగా అంటే ఇతరులని చంపేంత వరకు వెళ్ళటం, దోసుకోవటం. ఇప్పుడు దొంగలు ఉంటారు. దొంగల చాట్లు ఏంటంటే ఇతరుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవటం. తన సుఖం కోసం. అది దాన్నేందంటే రకరకాల పద్ధతుల్లో చేస్తారు. చూస్తా. ఎవరు ఎవరికి వీలైతే ఏ పద్ధతి ఈజీగా ఉంటుందో ఆ పద్ధతిని వాళ్ళు ఎంచుకుంటారు. దాన్ని సంపాదిస్తారు. ఒక రకంగా బిజినెస్ అనేది గూడా ఒక రకమైన దోపిడే. అలాంటి బిజినెస్ తప్పని చెప్పటం కాదు. బిజినెస్‌లో న్యాయాన్యాయాలుంటాయి. అంటే ఒక వస్తువుని డిమాండ్ అండ్ సప్లై మార్కెట్‌లో డిమాండ్ గనుక ఎక్కువుంటే ఏమైతుంది ఆటోమేటిక్‌గా వస్తువు రేట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ కాలంలో పెరిగినటువంటి సిద్ధాంతం. అంటే దానికి వస్తువుకు ఉండాల్సినటువంటి నిజాయితీగా ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ ఉండదు. ఆ వస్తువు దొరకకపోయేసరికి ఏమవుతుందంటే దాని వాల్యూ ఎక్కువైంది. అలాగే వస్తువు కొనేవాళ్ళు ఎక్కువున్నప్పుడు దానికి ఆ వస్తువుకి రేట్ ఎక్కువ పెట్టాలి. అదొక రకమైనటువంటి దోపిడీ. సరే మీకు నడుస్తున్నటువంటి సమాజం అలాంటిది కాబట్టి ఇవి రెగ్యులర్‌గా జరిగేవి. ఇక సంపాదనకొచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ అక్రమ సంపాదన, ఈ అష్టాభావం యొక్క ప్రభావితం, తర్వాత ఈ రాహు, శని, కుజుల యొక్క ప్రభావితం చేత ఏమవుతుందంటే, దీని పట్ల ఎక్కువ ఆకర్షితులవుతారు. అటువంటి సంపాదనకి ఇష్టపడతారు. గవర్నమెంట్ ఉద్యోగుల్లో ఎక్కడైతే అవకాశం ఉంటుందో ప్రతి ఒక్క ఎంప్లాయీ ఆల్‌మోస్ట్ ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ సంపాదించడం అనేది మామూలయిపోయింది. ఎందుకంటే అక్కడ అవకాశం ఉండాలి. వాళ్ళకి వాళ్ళు నిజాయితీగా ఉండాలనుకుంటే అలాంటి వాళ్ళు చాలా తక్కువుంటారు. ఉంటారు. బట్ తక్కువ. నీతిగా జీతం ఎంతొస్తుంది, ఎంతవరకు ఇచ్చిన జీతానికి సరైన పని చేయటం, నిజాయితీగా ఉండటం. ఇక్కడ మోరల్స్ ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే రవి ఆత్మకారకుడు, అలాగే నిజాయితీకి కారకుడు, నీతి నిజాయితీలకు కారకుడు ఆయన. హానెస్టీ. ఆయన దెబ్బతింటే ఏమవుతుందంటే వ్యక్తి జీవితంలో వ్యక్తి ఏం చేస్తాడంటే కోల్పోతాడు. మోరల్స్ ఉండవు. మోరల్స్ లేకపోయేసరికి ఏమవుతుంది? మిగతా వాటికి సుఖాల పట్ల ఆసక్తి ఎక్కువైపోయి, దానికోసం డబ్బు సంపాదన, దానికి కావాల్సినటువంటి అక్రమ రూట్‌లన్నీ వెతుక్కుంటుంటారు. ఇందులో ఫోర్త్ హౌస్ గూడా పనిచేస్తుంది. ఫోర్త్ హౌస్ ఏందంటే సుఖాలకు సంబంధించినటువంటి స్థానం. ఫోర్త్ హౌస్‌లో గనుక రాహు లాంటి గ్రహాలుంటే రాహు, శని ఒకవేళ శని దుస్థానం అనే స్థానం ఆ రాశి గనుక ఆయనకి మిత్ర రాశి కాకుండా శత్రు రాశి అయ్యుంటే వాళ్ళకి సుఖాల కోసం ప్రతినిత్యం తపించటం. దానికోసం ఏం చేయాలని ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా అని చెప్పి వెతుకుతుంటుంటారు. దానికోసం ఎంత దూరం వెళ్తారు. ఇది సంపాదనకు సంబంధించి. ఇక గిఫ్ట్‌లు ఎలా అంటే మనం ఇతరులు దానం చేస్తేనే మనకొస్తుంది. దానం అనేసరికి మనం ఏం చేస్తాం? మన జాతకంలో 12వ భావం అనేది దానాన్ని చెప్తారు. ఏ గ్రహానికైనా పరిహారాలు చేయాలంటే దానం చేయమని చెప్పి ముందొస్తుంది. ఏదైనా శుభస్థానాధిపతి, పంచమాధిపతో, నైన్త్ లార్డో, లగ్నాధిపతో, లేదా నడుస్తున్నటువంటి దశానాథుడో ఇట్లాంటి వ్యయ స్థానంలో పడినప్పుడు ఏం చేస్తారు? పరిహారాలు చెప్తారు. ఈ వస్తువు దానం చేసుకోండి. సో, ఈ దానం చేయాలంటే ఎవరికి చేయాలి? తీసుకునేవాడు కూడా ఇప్పుడు శని ఉన్నాడు.
శని దానం చేయాలంటే శని లాంటి వ్యక్తికి దానం చేయాలి. శని అంటే వృద్ధుడు, బక్క చిక్కినవాడు, సంపాదన లేనివాడు, కడు పేదరికంతో ఉండేవాడు. శని కొన్ని లక్షణాలు చెప్తాడు. సో అట్లాంటి వ్యక్తికి ఆ ఏ రాశి ఉందో రాశి ప్రకారంగా దానం చేస్తాడు. సో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? దానం స్వీకరిస్తాడు. దాని ఫలితం ఉంటుంది. గ్రహాన్ని బట్టి, రాశిని బట్టి దానం అనేది నిర్ణయిస్తాం. దానం ఇవ్వటం అనేది అక్కడ తీసుకుంటాం. ఇక గిఫ్ట్లు వచ్చేసరికి ఏమవుతుందంటే, కొన్ని సందర్భాల్లో అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. అష్టమాధిపతి అంటే ముందే చెప్పాం కదా, అనాయాసంగా వచ్చేటువంటి ధనం, వస్తువు, సంపద ఏదైనా కాదు. ఇప్పుడు అది సెకండ్ హౌస్ లో పడింది. సో వీళ్ళకి ఏంటంటే ఇలాంటి అవకాశాలు ఉంటాయి. గిఫ్ట్లు అంటే గిఫ్ట్ రూపంలో కష్టపడకుండా లాటరీ 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 రావటం కూడా అంటే అది ఎక్కడో పూర్వజన్మలో నువ్వు పోగొట్టుకున్న మనీ లాటరీ రూపంలో ఈ జన్మలో రావచ్చు. అందరికి రాదు కదా, ఎప్పుడు కొంతమందికి మాత్రం లాటరీ వస్తుంటుంది. రకరకాల లాటరీలు ఉంటాయి. దేశాలు రకరకాల దేశాలు రకరకాల లాటరీలు ఉంటాయి. కొంతమంది ఏకంగా ఈ గ్యామ్లింగ్ దానికి వెళ్ళిపోతారు. అది కూడా ఏంటంటే కష్టపడకుండా డబ్బు సంపాదించు. 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు రావాలని అదొక యోగం ఉంటుంది. తర్వాత రాహు, ఇలాంటి వాటికి రాహు చాలా ప్రామినెంట్ అన్నమాట జాతకం. రాహు ఉండే స్థానాన్ని బట్టి. రాహు లగ్నంలో ఉన్నాడంటే ఆ వ్యక్తి తను కోరుకున్నది ఏదో విధంగా సాధించుకోవాలనేటువంటి తత్వంతో ఉంటాడు. ఏదైనా పర్లేదు. ఒకవేళ దాని మీద శుభగ్రహాల దృష్టి ఉంటే న్యాయమార్గాన్ని వెళ్తాడు. ప్రతిసారి రాహుని నిందించడానికి లేదు. రాహుకి ఉన్నటువంటి లక్షణాలు, రాహు స్థానాధిపతి, రాహు మీద దృష్టి, ఇవన్నీ ప్రభావితం చేసి ఏం చేస్తారంటే మనిషి, కాకపోతే రాహుకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే ఎంత దూరమైనా వెళ్ళేటువంటి శక్తి. ఒకసారి వ్యక్తి కనుక రాహు ప్రభావితంలో ఉన్న వ్యక్తి ధర్మాలకి, నీతి నిజాయితీలకు సంబంధం ఉంటుంది. తన ఓన్లీ ఏదైతే కావాలనుకున్నాడో దానికోసం మాయ, జూదం, ఎన్ని రకాల వేషాలు వేసిన ఏదో విధంగా తనకు కావాల్సింది సంపాదించి అనుభవించటం అనేటువంటి తత్వం ఉంటుంది రాహు. సో అందులో వీళ్ళకి ఇక్కడ కూడా ఏంటంటే అది పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి యోగమే అది కూడా. అందుకే రాహు లగ్నంలో ఉన్న వాళ్ళు మోస్ట్ గా ఈ లైఫ్ లో వీళ్ళకి అన్ని దొరికేటివి కూడా అలా ఆయాచితంగా వస్తుంటాయి. కొద్దిగా ఏమాత్రం ప్రయత్నం చేసినా వీళ్ళ జీవితాల్లో అవి ఈజీగా సంపాదించుకుంటారు. జీవితంలో ఎలా పైకి వెళ్తారంటే మల్టిపుల్ రేంజ్ లో వెళ్ళిపోతుంటారు. స్టెప్ బై స్టెప్ కాకుండా ఒకేసారి 10 మెట్లు ఎక్కేట్టు ఆల్ ఆఫ్ సడన్ రాత్రికి రాత్రి. సో అవి కొన్ని యోగాలు, కొన్ని జాతకాల్లో రావటానికి. గిఫ్ట్లు అనేటిది కొన్ని క్లాసిక్స్ లో అంటే ఈ సారావళి ఇవన్నీ వీటిల్లో కొన్ని యోగాలు ఏం చెప్పారంటే ఎవరు దానం చేయాలి, కొన్ని గ్రహాలకు సంబంధించి దానం చేయకూడదు. ఉదాహరణకి 9వ స్థానంలో ఉన్నటువంటి గ్రహానికి సంబంధించి మనం ఎప్పుడు దానం చేయాలి. 9వ స్థానం అంటే మన భాగ్యస్థానం, పూర్వపుణ్య స్థానం. అది ఆ పూర్వపుణ్య స్థానంలో ఏదైనా గ్రహం ఉంటే ఏమవుతుందంటే మన పుణ్యానికి సంబంధించి. సో అట్లాంటి గ్రహానికి సంబంధించి దానం చేస్తే ఏమవుతుంది, కొందరు చెప్పటం ప్రాక్టికల్ గా టెస్ట్ చేస్తే అర్థం అవుతుంది. ఆ గ్రహం టైంలో మనకు ఆ వస్తువులు కనుక దానం చేసినప్పుడు ఏమవుతుంది, మన పుణ్యం అనేది క్షీణించటము,
కొందరికి నెగెటివ్ జరగటము కొన్ని అలాంటివి ఉంటాయి. దానాల సంగతికి వచ్చేసరికి. అలాగే దానం తీసుకునే వాళ్ళు కూడా కొన్ని జాతకాల్లో ఉచితంగా తీసుకోకూడదు. ముఖ్యంగా రవి సంబంధించినట్టు. రవి లగ్నంలో ఉన్నాడు. రవి దశమంలో ఉంది. రవి ఎక్కడైతే ప్రామినెంట్‌గా ఉంటాడో ఆ జాతకంలో 159లో 10థ్‌లో వీళ్ళు దానం తీసుకోవటానికి అర్హులు కాదు. దానం తీసుకుంటే ఏమైందంటే వీళ్ళు దానికి ఎన్నో రెట్లు రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. సూర్యుడికి ఏందంటే ఆయన దాత. ఆయనకి ఎవరు ఇచ్చేటువంటి స్థితి ఉండదు. అట్‌లీస్ట్ సూర్యమండలానికి సంబంధించినంత వరకు ప్రతి దాంట్లో ఆయన ఇతరులకు ఇవ్వటమే ఉంటుంది. అందుకే సూర్యుడి నుంచి రెండో స్థానం, సూర్యుడి నుంచి పంచమ స్థానం, ఆ స్థానాల్లో ఏదైనా గ్రహం గనుక ఉంటే, ఆ గ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తికి గాని, వస్తువు గాని ఏదైనా కావచ్చు. ఏ గ్రహం ఉంటే ఆ గ్రహం. శుక్రుడున్నాడు వస్త్రాలు ఇవ్వచ్చు, ధనం ఇవ్వచ్చు. కుజుడున్నాడు సోదరులకి. సో, ఇలా గ్రహాలకి రకరకాల కారకత్వాలు ఉన్నాయి కదా! అవన్నీ తీసుకొని ఖచ్చితంగా దానం చేయాల్సి ఉంటుంది. సో, ఇలాంటి కొన్ని స్పెషల్ కాంబినేషన్స్‌లో మనం దానాల్ని తీసుకోకూడదు. అలాగే కొన్ని పంచమ భావం అయినటువంటి నైన్త్ భావం ఇలాంటి వాటిలో మనం దానం చేయకూడదు. ఇది దానాలకు సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు ఇంతే. ఓవర్ టు పెద్దరాజు. సుధాకర్ సార్. గురూజీ గుడ్ ఈవినింగ్ గురూజీ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సుధాకర్ సార్, ఉచిత పథకాలు ఎవరు తీసుకోవచ్చు? ఏ రాష్ట్ర వాళ్ళు? ఓం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈనాటి కార్యక్రమంలో భాగంగా బహుమతులు ఎవరికి వస్తాయి, అది వస్తు రూపేణనా లేకుంటే ధన రూపేణ? అంటే మనం సంపాదించేటువంటి ధనం వేరు, మనకు ఇతరులు ఇచ్చేటువంటి బహుమతులు వస్తువులు కానీ వస్తువుల రూపేణ కానీ లేదా ధన రూపేణ కానీ మనకు లభించేటువంటి అవకాశం. వాటి గురించి ఈరోజు చర్చించుకుంటున్నాం. అంటే ప్రతి ఇల్లు కూడా సంపాదనతో ముడిపడినటువంటిది. లగ్నాన్ని తీసుకుంటే ఆలోచనలు వస్తాయి. లగ్నము ఉన్నటువంటి గ్రహాలు లేదా లగ్నాధిపతి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, సంపాదించాలి అనేటువంటి ఆలోచన ధోరణి కనిపిస్తుంది. అది ఏ విధంగా సంపాదన, ఉద్యోగ రీత్యానా లేకుంటే వేరే రకాల వ్యాపారాల ద్వారానా అనేది ఆలోచన అనేది లగ్నాధిపతి చేస్తారు. చెప్పండి. లేదా లగ్నంలో ఉన్నటువంటి గ్రహాలు చేస్తాయి. అలా లగ్నాధిపతి లేదా లగ్నంలో ఉన్నటువంటి గ్రహాలు ఆలోచించినప్పుడు సో ద్వితీయంలో మనకి స్వీయ సముపార్జన లభించే అవకాశాలు ఉంటాయి. అది ద్వితీయం. ద్వితీయం అనేది మనము కష్టపడితే వచ్చేటువంటి డబ్బులు. ద్వితీయం ఒకరు ఉద్యోగం ద్వారా కానీ లేదా వ్యాపారం ద్వారా కానీ లేదా వృత్తి ద్వారా కానీ ఇతని యొక్క కష్టార్జితం ఇవన్నీ కూడా వీటి ద్వారా
సంపాదన అనేది మనం సెకండ్ హౌస్ నుంచి చూస్తాం. సో ద్వితీయ లార్డు ద్వితీయాధిపతిని గమనిస్తాం. అట్లే తృతీయ స్థానం అనేది అది కూడా డబ్బును సూచిస్తుంది. ఇది ఏ రకంగా సంపాదన సూచిస్తుందంటే అంటే భుజాలను సూచిస్తుంది తృతీయ. అంటే డ్రైవింగ్ చేసి సంపాదించడం, లేదా మాట్లాడడం ద్వారా కమ్యూనికేషన్. అంటే కొంతమంది బ్రోకరేజ్ మ్యారేజ్ బ్యూరోలు ఉంటారు, రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా కూడా కమ్యూనికేషన్ ని ఉపయోగిస్తారు. ఇక చేత్తో రాసేటువంటి వాళ్ళు, టైప్ రైటింగ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు, సంగీతం, వీటి ద్వారా వీళ్ళకి సంపాదన వచ్చే అవకాశాలు ఉంటాయి. తృతీయం. ఫోర్త్ హౌస్ నుంచి తీసుకుంటే తల్లి నుండి ఆదాయం వస్తుంది, లేదా స్థిరాస్తులు, భూమి, వాహనాలు, లేదా కొనడం అమ్మడం ద్వారా, కీర్తి ద్వారా వీళ్ళకి చతుర్థం నుండి ధనం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంపాదన అనేది ఈ రకంగా ఉంది. అంటే ఫిఫ్త్ హౌస్ వచ్చి పిల్లల ద్వారా సంపాదన, లేకుంటే అతని యొక్క ఓన్ నాలెడ్జ్, లేదంటే పౌరోహిత్యం ద్వారా, మంత్ర శాస్త్రాల ద్వారా, వినోద కార్యక్రమాలు జరపడం ద్వారా, అంటే టీవీ సీరియల్స్ కానీ, లేదంటే సినిమా రంగాల్లో పనిచేయడం కానీ, ఊహాజనితమైనటువంటి సంపాదన. అంటే స్పెక్యులేషన్ అంట, స్టాక్ మార్కెట్స్, షేర్ మార్కెట్స్, లాటరీ. సో వీటి ద్వారా వీళ్ళు సంపాదిస్తారు అని చెప్పచ్చు. అట్లే సిక్స్త్ హౌస్ తీసుకుంటే ఇది ఉద్యోగం ద్వారా వీళ్ళు సంపాదన అనేది ఉంటుంది. డైలీ చేసేటువంటి పనుల ద్వారా వీళ్ళకి సంపాదన వచ్చే అవకాశాలు ఉంటాయి. రుణాలు తీసుకునే దాని ద్వారా కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి. అదే సెవెంత్ హౌస్ తీసుకుంటే సెవెంత్ హౌస్ అనేది బిజినెస్ ని చూసేస్తుంది. బిజినెస్ ద్వారా కానీ, లేకుంటే కాంట్రాక్ట్ పనులు చేయడం ద్వారా, లేదా గవర్నమెంట్ లోనే కాంట్రాక్ట్ ఎంప్లాయీగా ఉండడం కానీ, లేదా ప్రైవేటు జాబ్ చేయడం ద్వారా కానీ వీళ్ళు ధన సంపాదన ఉంటుందని చెప్పచ్చు. అష్టమాన్ని తీసుకుంటే ఇది ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేయడం కానీ, బీమా రంగాల్లో పాలసీలు కట్టి ఇటువంటి రంగాల్లో కానీ, క్షుద్ర శాస్త్రాల ద్వారా కానీ, మంత్ర శాస్త్రాల ద్వారా కానీ, అకల్ట్ సైన్స్ నేర్చుకోవడం, దాన్ని నేర్పించడం ట్రైనర్గా కానీ, ఈ రహస్య సంబంధాల అంటే సిఐడి, సిబిఐ, ఈ మిలిటరీ రంగాల్లో పనిచేయడంలో కానీ, దాని ద్వారా సంపాదన అనేది 8th హౌస్ మనం సూచిస్తుంది. అట్లే 9th హౌస్ తీసుకుంటే బోధనా రంగాల్లో పనిచేసేటువంటి, ఇక తీర్పు చెప్పేటువంటి జడ్జిలుగా, లాయర్లుగా, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి లెక్చరర్గా కానీ, ప్రొఫెసర్గా కానీ రాణించేటువంటి వాళ్ళు, ఈ మత రిలీజియన్స్ లో పనిచేస్తూ డబ్బు సంపాదించేటువంటి వాళ్ళు, మత సంస్థల్లో పనిచేయడం, లేదా టూరిజం శాఖలో పనిచేయడం, ఇది 9th హౌస్ మనకు చూసేస్తాం. ఇక 10th హౌస్ తీసుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేయడం కానీ, వారసత్వం ద్వారా వచ్చినటువంటి వృత్తిలో పనిచేయడం కానీ, ఇది మన 10th హౌస్ మనకు చూసేస్తుంది. ఇక 11th హౌస్ అనేది మనకు టోటల్ గా మన యొక్క ఆనందం, కోరికలు, శ్రేయస్సు, ఆకాంక్ష, వీటిని తెలియజేసేది లాభస్థానం అవుతుంది.
ఇక్కడ కూడా సొసైటీ నుండి సొసైటీలో ఒక రూలర్గా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తూ సంపాదించడం. ఒక పొలిటికల్ లీడర్గా కానీ లేదా సొసైటీలో నీవు ఒక యూనియన్కి లీడర్గా ఉండి దాని ద్వారా సంపాదించడం కానీ ఈ 11th హౌస్ చూసిస్తుంది. ఇది కష్టపడకుండా వచ్చేటువంటి డబ్బులు ఇక్కడ. అదే 12th హౌస్ తీసుకుంటే హాస్పిటల్లో పనిచేయడం కానీ లేదా జైల్లో పనిచేయడం కానీ లేదా ఆశ్రమాలు మఠాల్లో పనిచేయడం ద్వారా కానీ వీళ్ళకి డబ్బు సంపాదన వచ్చే అవకాశాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఫిలాసఫీ కానీ సైకాలజిస్టులు కానీ సైకియాట్రిస్టులు కానీ సో మెరైన్ రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ సో వీళ్ళు ఈ కోవకు చెందినటువంటి వాళ్ళు. ఇదంతా కూడా మనం సంపాదించే ద్వారా వచ్చేటువంటి అవి కాకుండా మనం ఈరోజు డిస్కస్ చేసేటువంటి అంశం ఏంటంటే బహుమతులు ఎలా వస్తాయి కానీ. సో ఆ బహుమతులు మనకు వస్తు రూపేణా వస్తుందా లేదా ధన రూపేణా వస్తుందా అనేటువంటి విషయాన్ని చర్చించేటప్పుడు మనం ప్రధానంగా ద్వితీయాన్ని లాభస్థానాన్ని చూస్తాం. ధన రూపేణా చూడాలంటే మనము ద్వితీయ స్థానాన్ని అట్లే లాభస్థానాన్ని పరిశీలిస్తాం. వస్తు రూపేణా చూడాలనుకున్నప్పుడు చతుర్థాన్ని అదేవిధంగా లాభస్థానాన్ని చూస్తాం. ఇప్పుడు మేషలగ్నం తీసుకుంటే మేషలగ్నానికి శుక్రుడు ద్వితీయాధిపతి అవుతున్నాడు, లాభాధిపతిగా శని అవుతున్నాడు. అంటే ద్వితీయాధిపతి లాభాధిపతితో కలిసిన లాభాధిపతి ద్వితీయాధిపతితో కలిసినటువంటి కాంబినేషన్ ఉన్నటువంటి దశాభుక్తుల్లో వీళ్ళకి ధన రూపేణా డబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇతరుల దగ్గరలో అది లాటరీ కూడా కావచ్చు, లేదా ఇతరులు ఇతను చేసినటువంటి సేవకి అవార్డ్స్ రివార్డ్స్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. లేదా ట్రాన్సిట్లో కానీ ట్రాన్సిట్లో కానీ ఈ కాంబినేషన్ ఉంటే కూడా వీళ్ళకి ఇటువంటి అవకాశాలు ఉంటాయి. లేదా చతుర్థాధిపతి అయినటువంటి చంద్రుడు లాభాధిపతి అయినటువంటి శని ఈ రెండు కాంబినేషన్ ఉన్నా సరే ఈ రెండు కలయిక లేదా ఆ దశాభుక్తులు వచ్చినప్పుడు కానీ అదేవిధంగానే ట్రాన్సిట్లో అటువంటి పరిస్థితి నెలకొన్నప్పుడు వీళ్ళకి వస్తు రూపేణా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వస్తువు బహుమతిగా ఇస్తారు ఎవరో ఒకరు. వీళ్ళు బర్త్డేలు జరుపుకోవడం కానీ లేదా మ్యారేజ్ డేలు జరుపుకోవడం ద్వారా కానీ సో ఇటువంటి సమయంలో వీళ్ళకి బహుమతులు కూడా గిఫ్ట్గా ఇచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. అదే వృషభ లగ్నానికి తీసుకుంటే బుధుడు ద్వితీయాధిపతి అవుతున్నాడు, లాభాధిపతిగా గురువు అవుతున్నాడు. అంటే బుధుడు గురువు యొక్క కాంబినేషన్ ఉంటే వీళ్ళకి ధన రూపేణ డబ్బులు వస్తాయి. చతుర్థాధిపతి అయినటువంటి రవి గురువు యొక్క కాంబినేషన్ ద్వారా వస్తు రూపేణ వీళ్ళకి డబ్బులు వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. అంటే ఎవరు ఇస్తారు అంటే సొసైటీలో నువ్వు చేసినటువంటి సర్వీసును గుర్తించి ప్రభుత్వం ఇవ్వచ్చు, ఇక్కడ రవి కాబట్టి. సో వస్తు రూపేణ నీకు అవార్డు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. లేదా పాలిటిక్స్లో నువ్వు ఉండడం వల్ల నువ్వు చేసేటువంటి సర్వీస్కి నేను మెచ్చి మీకు బహుమతిగా ఇవ్వడం కానీ ఇలా వాళ్ళని సత్కరించడం అనేది ఈ సందర్భంలో జరుగుతుంది. అదేవిధంగానే మిథున లగ్నానికి తీసుకుంటే ద్వితీయాధిపతి చంద్రుడు అవుతున్నాడు, లాభాధిపతి కుజుడు అవుతుంది. కాబట్టి చంద్రుడు కుజుడు యొక్క కలయిక వీళ్ళకి ధన రూపేణ డబ్బులు వస్తాయి, లేదా తల్లి నుండి డబ్బులు వస్తుంది. చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు యొక్క కుజుడు యొక్క కలయిక కూడా వీళ్ళకి భూమి ద్వారా కానీ లేదా వారసత్వంగా కానీ ఆస్తి కలిసి వచ్చేటువంటి సమయము ఆ దశాభుక్తుల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. లేదా వెహికల్ కూడా ఇవ్వచ్చు. అదే కర్కాటక లగ్నాన్ని తీసుకుంటే సో ద్వితీయాధిపతిగా రవి, లాభాధిపతిగా శుక్రుడు.
రవి శుక్రుల యొక్క కాంబినేషన్ ఆ దశాభుక్తుల్లో వీళ్ళకి ధన రూపేణ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థాధిపతిగా శుక్రుడు అట్లే లాభాధిపతిగా కూడా శుక్రుడే అవుతుంది. కాబట్టి వీళ్ళకి స్త్రీల ద్వారా కూడా వీళ్ళకి గిఫ్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఫంక్షన్స్ డిన్నర్స్ ద్వారా కూడా వీళ్ళకి లాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లే సింహాన్ని తీసుకుంటే సింహ లగ్నానికి ద్వితీయాధిపతిగా బుధుడు, లాభాధిపతిగా బుధుడే అవుతుంది. కాబట్టి వీళ్ళకి మేనమామల ద్వారా లేదా వీళ్ళు సొసైటీ ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ చిన్ననాటి స్నేహితుల ద్వారా కానీ వీళ్ళకి ధన రూపేణ వచ్చే అవకాశాలు ఉంటాయి. చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు, లాభాధిపతి అయినటువంటి బుధుడు కలయిక ఆ సందర్భంలో వీళ్ళకి సొసైటీ నుండి లేదా వీళ్ళ యొక్క ధైర్య సాహసాలకు మెచ్చి ప్రభుత్వం కూడా వీళ్ళకి అవార్డ్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వస్తు రూపేణ వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లే కన్యా లగ్నాన్ని తీసుకుంటే కన్యా లగ్నానికి ద్వితీయాధిపతిగా శుక్రుడు అవుతున్నాడు, లాభాధిపతిగా చంద్రుడు. కాబట్టి శుక్ర చంద్రుల యొక్క కలయిక ధన రూపేణ స్త్రీల నుండి కూడా వీళ్ళకి డబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. చతుర్థాధిపతిగా గురు చంద్రుల యొక్క కలయిక ఈ కలయిక ద్వారా వీళ్ళకి వస్తు రూపేణ లేదా వాహనాల రూపంలో కానీ వీళ్ళకి బహుమతిగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తులా లగ్నాన్ని తీసుకుంటే తులా లగ్నానికి ద్వితీయాధిపతిగా కుజుడు అవుతున్నాడు, లాభాధిపతిగా రవి అవుతున్నాడు. రవి కుజుల యొక్క కలయిక వీళ్ళ యొక్క సాహస కృత్యాలకి వీళ్ళు ప్రజలకి చేసినటువంటి సేవకి మెచ్చి వీళ్ళకి ధన రూపేణ రివార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చతుర్థాధిపతిగా శని, లాభాధిపతిగా రవి కలిసినప్పుడు వీళ్ళ సేవను గుర్తించి వీళ్ళకి వస్తు రూపేణ బహుమతి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే కింద ఉన్నటువంటి స్థాయి వాళ్ళకి వీళ్ళు చేసినటువంటి సేవ లేదా ప్రజలకు చేసినటువంటి సేవ లేదా ఆర్ఫన్స్కి అంటే అనాథాశ్రమాలకు చేసినటువంటి సేవ ద్వారా అనాథలకు చేసినటువంటి సేవ ద్వారా వచ్చినటువంటి ఫలితంగా చెప్పవచ్చు. అదే వృశ్చిక లగ్నానికి తీసుకుంటే ద్వితీయాధిపతిగా గురువు అవుతున్నాడు, లాభాధిపతిగా బుధుడు అవుతుంది. కాబట్టి గురు బుధుల యొక్క కాంబినేషన్ వీళ్ళు మాట ద్వారా లేదా వీళ్ళు బోధించిన దాని ద్వారా వీళ్ళకి ధన రూపేణ డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వృశ్చిక లగ్నానికి చతుర్థాధిపతి శని బుధుల యొక్క కలయిక కూడా వీళ్ళకి వస్తు రూపేణ బహుమతి వచ్చే అవకాశాలు ఉంటాయి. ధనస్సు లగ్నానికి తీసుకుంటే ద్వితీయాధిపతిగా శని, లాభాధిపతిగా శుక్రుడు అవుతుంది. కాబట్టి ఈ రెండింటి యొక్క కలయిక ద్వారా వీళ్ళకి ధన రూపేణ సహాయం లభించేటువంటి అవకాశం ఉంది. లేదా చతుర్థాధిపతిగా గురువే అవుతున్నాడు, లాభాధిపతిగా శుక్రుడు అవుతున్నాడు. గురు శుక్రుల యొక్క కాంబినేషన్ కూడా వీళ్ళకి ఎంతో పెద్ద మొత్తంలో వస్తు రూపేణ వీళ్ళకి బహుమతిగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే మకర లగ్నానికి తీసుకుంటే శని ద్వితీయాధిపతిగా, లాభాధిపతిగా కుజుడు అవుతున్నాడు. కాబట్టి శని కుజుల యొక్క కలయిక వీళ్ళకి గవర్నమెంట్ నుండి ధన రూపేణ రివార్డ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి వీళ్ళ సేవను గుర్తించి. అదే కుంభలగ్నానికి చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు కుజుని యొక్క కలయిక, శుక్ర కుజుల యొక్క కలయిక వీళ్ళు చేసినటువంటి సాహస కృత్యాలకు గాను వీళ్ళకి బహుమతి రూపంలో వచ్చే అవకాశాలు, వస్తు రూపేణ వచ్చే అవకాశం. చివరిగా మనం మీన లగ్నాన్ని తీసుకుంటే కుజుడు ద్వితీయాధిపతిగా, లాభాధిపతిగా శని అవుతున్నాడు. శని కుజుల యొక్క కలయిక వీళ్ళకి ధన రూపేణ అవకాశాలు ఉన్నాయి. చతుర్థాధిపతిగా
బుధుడు అవుతున్నాడు. బుధుడు శని యొక్క కాంబినేషన్ ద్వారా వీళ్ళకి వస్తు రూపేణా కూడా వీళ్ళకి బహుమతి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ద్వితీయ లాభాధిపతులు ధన రూపేణ, చతుర్థ లాభాధిపతులు వస్తు రూపేణ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఏ రకంగానూ జరగచ్చు. ఒకటి మీ బర్త్డేస్, మ్యారేజ్ డేస్, సో ఇక ఇంపార్టెంట్ ఫంక్షన్స్ లోనూ తీసుకోవచ్చు. లేదంటే మీరు చేసినటువంటి సేవని గుర్తించి మీకు గవర్నమెంట్ నుంచి వస్తుందా, లేదంటే సొసైటీ నుండి వస్తుందా అనేది, లేదా పాత స్నేహితుల నుండి, లేదా ఇప్పుడున్నటువంటి సర్కిల్ నుండి, లేదా ఇరుగు పొరుగు వారి నుండి మీకు బహుమతి లభిస్తుందా అనేది ఆ సమయంలో జరిగినటువంటి దశాభుక్తులు లేదా ట్రాన్సిట్ ద్వారా మనం నిర్ణయించవచ్చు. అయితే ఈ కాంబినేషన్ అనేది మళ్ళా పాపగ్రహాలు చూడకుండా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. పాపగ్రహాలు నైసర్గిక పాపులు మరి ఎక్కువ చూసినప్పుడు అది పనిష్మెంట్ కూడా, అవార్డ్స్ రివార్డ్స్ బదులు పనిష్మెంట్ కూడా ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి వస్తు రూపేణ మనము ఇట్లాంటి ఫంక్షన్స్ అంటే మన పర్సనల్ వర్క్ విషయమా, లేదంటే సర్వీస్ ఓరియంటెడ్ అనేది మళ్ళా జాతకాన్ని పరిశీలించి, సో 6th house ను కూడా 6th 10th house ను కూడా పరిశీలిస్తే అది సర్వీస్ పరంగా మీరు వస్తు రూపేణా కానీ లేదా ధన రూపేణా కానీ సంపాదించే అవకాశాలు ఉంటాయి. లేకుంటే మీరు సొసైటీ నుండి మీ ఫంక్షన్స్ ద్వారా, మీరు జరిపేటువంటి ఇంట్లో జరిగేటువంటి ఫంక్షన్స్ ద్వారా కూడా మీకు బహుమతులు వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దరాజు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుధాకర్ సార్. ఈ ప్యానల్ ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్ మీద డౌట్ ఉంటే అడగండి, లేదంటే రికార్డింగ్ కంక్లూడ్ చేద్దాం. అన్మ్యూట్ చేసుకుని అడగండి, ఈ సబ్జెక్ట్ మీద డౌట్ అడగండి. ఓకే, డౌట్స్ లేవనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకంబరి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, శాకంబరి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.